పరిశుద్ధుడా ఉన్నతుడా మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మరి ఒకసారి నాయన కృతజ్ఞతలు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఒకసారి నేను నీ సన్నిధిలో చేరి నాన్న నీలో ఆనందించగలుగుటకు, నీ వాక్యంతో నన్ను మమ్మల్ని సరిచూసుకునగలుగుటకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నాయన కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాయన నీ విలువైన మాటల్లోనికి నాయన మరి ఒకసారి మా హృదయాలను పరీక్షించుకోవడానికి వెలుచుండగా నాయన నీ మాటల చేత నాయన మమ్మల్ని గద్దించండి, సరిదిద్దండి. మీ వాక్యంతో నాయన మమ్మల్ని నిలబెట్టగలుగుటకు మీ యొక్క ఆత్మ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించింది. చెప్పనైనా నన్ను తగ్గించుకొని నీ వాక్యాన్ని రచించగలుగుటకు, నిన్ను మహిమపరచగలుగుటకు వాటి కృపను మహాత్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి ప్రార్థన వేడుకున్నాము. ఆమె కుడి వచ్చిన అందరికీ ప్రభు నక్షత్రం క్రీస్తునంలో మొదలై తెలుస్తుందండి. మంచిది. మధ్యలో ఒక ఆదివారం అనేది గ్యాప్ వచ్చింది. ఏ విషయాన్ని గురించి మాట్లాడుతున్నా గుర్తుందా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం 2వ భాగం. పోయిన ఆదివారం అంతకుముందు ఆదివారం మనము స్వప్రయోజనం ప్రేమ అనేది ఏం చేయాలి చెప్పండి. అంటే తన సొంత ప్రయోజనం ఎప్పుడు కూడా ఆలోచించదనే విషయాన్ని నేర్చుకున్నాం. ఈరోజు ఏంటంటే తన తర్వాత వస్తుంది ఏంటి, ఏం చేయదంట, ప్రేమ అనేది ఎట్లుండదంట, త్వరగా కోప్పడ్డం. అంటే ప్రేమ ఏం చేయాలంటే చెప్పండి, త్వరగా కోప్పడదంట. అవునా? సామెతల గ్రంథం 29:11 చూద్దాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానము గలవాడు కోపం నంచుకొని దాన్ని చూపకుండా. ఏంటంటే చెప్పండి, ప్రేమ అంటే ఏంటంటే త్వరగా కోప్పడదంట. అయితే కోప్పడదంటే ఏంటంటే చెప్తున్నాడు ఏంటంట, బుద్ధిహీనుడు తన కోపం అంతా ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తారు? బుద్ధిహీనుడు తన కోపం అంతా కూడా ఏం చేస్తాడు, బయటికి కనపరుస్తాడు. ఓకేనా? రైట్. అసలు కోపం అంటే ఏంటి? అసలు కోపాన్ని ఎలా కనపరుస్తారు బయటికి అన కదా. ఇక్కడ సామెతల గ్రంథంలో గ్రంథకర్త రాయిస్తూ చెప్పాడు ఏంటంటే, బుద్ధిహీనుడు అంటే ఏం చేస్తాడంటే తన కోపాన్ని ఏం చేస్తాడు, బయటకు చూపిస్తాడు అందరికి. ఆ బయటకు చూపించడాన్ని బట్టి ఆయన ఏమంటారంటే బుద్ధిహీనుడు అంటారు. ఓకేనా? రైట్. అసలు కోపం అంటే మనకి ఏంటో తెలిస్తే దాని గురించిన విషయం అంతా కూడా మనకు అవగాహన వస్తే ఏం చేస్తుందంటే అసలు బుద్ధిహీనుడు అని ఎవరిని అంటాము, ఆ బుద్ధిహీనుడు ఎలా కనపరుస్తాడు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. ఓకేనా? రైట్. కోపానికి గల కొన్ని పేర్లు మీకు తెలుసా కదా? ఒక వ్యక్తికి కోపం వచ్చింది, ఆ వ్యక్తిని కోపం గలవడం ఎలా అంటారు, ఏ విషయాలను బట్టి అంటారు కోపం గల వ్యక్తి అని? అట్లా చెప్తారు. కొన్ని మాటలు అంటే కోపానికి కొన్ని మాటలు ఉంటాయి వ్యక్తికి. ఏంటంటే దాంట్లో కొన్ని విషయాలు ఏంటంటే ఆ వ్యక్తిని చూసి, కోప్పడే వ్యక్తిని చూసి ఎప్పుడు కోప్పడే వ్యక్తిని ఏమంటారంటే కోపిష్ఠుడు అంటారు. అవునా కదా? అంటే కోపిష్టి వ్యక్తి ఎప్పుడు కూడా ఊకే కోప్పడుతుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ముంగోపి అంటారు. అంటే ముక్కు మీద కోపం ఉంటుంది వ్యక్తులకు, ఏమన్నా సరే అండి అతని ముక్కు మీద కోపం ఉంటుంది, ఏదన్నా సరే ఊరికైనా మీద పడిపోతాడు అనే విధంగా మాట్లాడుతుంటారు. ఇంకేమంటారంటే మహాకోపి అంటుంటారు. అవునా కదా? మహాకోపి అంటారు. ఇంకేంటంటే కోపచిత్తుడు అంటారు. బైబిల్లో ఉన్న విషయాలన్నీ కూడా. ఇంకేంటంటే క్రోధంగా ఉంటారు, రోషము, ఆగ్రహము, ఉగ్రత, ఇంకేంటంటే అక్కస్సు, ఆయాసము, కడుపు మంట, అలాగే కరకరలాడము, చిందర చేయడము, తుకతుక ఉడకడం, తీవ్రము, పగ, కక్ష, ఇవన్నిటిని కూడా ఏంటంటే కోపానికి సంబంధించిన కొన్ని లక్షణాలు. ఇవి ఎప్పుడైతే మనము బయటి వ్యక్తి మీద చూపిస్తామో, మనం ఎప్పుడైతే వీటన్నిటిని అణుచుకోకుండా బయటి వ్యక్తి మీద ప్రదర్శిస్తామో, అట్లాంటి వాడిని బైబిల్ ఏమని చెప్తుందంటే బుద్ధిహీనుడు అంటుంది. ఓకేనా? ఒక వ్యక్తికి ఏదైనా, ఒక వ్యక్తి నుంచి ఏదైనా ఎదురైనప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తుంటే లోపల దాన్ని ఏం చేయాలి, అణుచుకోగలగాలి. అవునా? ఒక వ్యక్తి ఏదైనా మన గురించి ఒక మాట అన్నప్పుడు ఆ మాట వినిన మనం ఏం చేయాలంటే ఆ నీకు వచ్చిన కోపాన్ని ఏం చేయాలి, నువ్వు ఏం చేయాలి చెప్పండి, మరలా తిరిగి అనకుండా, తిరిగి మాట్లాడకుండా అణుచుకోగలిగితే చెప్తున్నాడు అక్కడ ఏంటంట, బుద్ధిహీనుడు తన కోపం అంతా ఏం చేస్తుంటే బయటి వ్యక్తులకు
కనబరుస్తాడు. సరే నువ్వు బుద్ధిహీనుడు కావచ్చు. బైబిల్ ఇంకో మాట కూడా చెప్తుంది ఏంటంటే చూడండి, ఇంకా 16 దీంట్లోనే 19:21 అనుకుంటా. చూడండి 19:21 వచ్చిన 19 కాదు 16 ఉంటుంది. 16 దాని విషయం గురించి చెప్తాడు కొద్దిగా, ఎలా ఉంటాడు అసలు. పదిహేడు 27 వస్తుంది, క్షమించండి, 17-27 వస్తుందో 17వ అధ్యాయము 27 వస్తుంది. మితముగా మాట్లాడగలవాడు తెలివి గలవాడు, శాంత గుణం గలవాడు వివేకం గలవాడు. ఒకడు మూఢుడైనను మౌనముగా ఉండిన యెడల జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడు పెదవులు మూసుకొనగా ఏంటంటే ఏమవుతున్నాడు చెప్పండి, ఏమని చెప్తున్నాడు, అర్థమైందా మీకు? 27 వచ్చిన మాట చెప్తున్నా ఏంటంటే మితముగా మాట్లాడేవాడు. ఏంటంట మితం అంటే అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడేవాడు తెలియగలడు అంటారు. ఇంకేంటంటే శాంతగుణం గలవాడు వివేకం గలవాడు అంటారంట. ఒకడు మూఢుడైనను మౌనముగా ఉండిన యెడల వాడు ఏం చేస్తాడంట, ఏం చేస్తాడు చెప్పండి? నువ్వు మూఢుమైనా సరే, నీకు తెలివి లేకున్నా సరే, నువ్వు నీ కోపాన్ని మాట్లాడకుండగలిగితే వాడు ఏమంటారంటే చెప్పండి, నీకు కోపం వస్తుంది. అవునా? ఒక మాట అన్నప్పుడు మనకు నిజంగానే ఏమవుతుంది చెప్పండి, ఉద్రేకం అనేది, కోపం అనేది వస్తుంది. కానీ ఆ పరిస్థితిలో నువ్వు నీ మాటను బయటికి రాకుంటే అట్లాంటి వ్యక్తిని ఏమంటారంటే చెప్పండి, జ్ఞాని అంటారంట. అంటే నువ్వు మాట్లాడకుండా ఉండగలిగితే, నిన్ను అణుచుకోగలిగితే వాడిని జ్ఞాని అని అంటారు. రైట్. ఇంకో మాట చెప్తారు, అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకాన్ని ఎంచబడును. అయితే సొలొమోను గారి మాటను ఎందుకు రాయిస్తుందంటే, నిజంగా బుద్ధిహీనుడు అనేవాడు ఏం చేయడు చెప్పండి, ఏం చేస్తాడు? ఉంటాడా? తెలివైన వాడు ఏం చేస్తాడంటే, జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే తన మాటలను తన క్రియలను ఏం చేస్తాడో తన అదుపులో ఉంచుకొని తన మనసును స్వాధీనపరుచుకుంటాడు. కానీ ఒకవేళ నిజంగా అట్లాంటి ధన్యతని నీకుంటే నువ్వేం చేయగలుగుతావు? ఏం చేయగలుగుతారు చెప్పండి? దేవునిలో నిజంగా మనం ఉండగలిగితే జాగ్రత్తగా ప్రతి విషయాల్లో మనల్ని మనం ఏం చేసుకుంటాం, జాగ్రత్తగా మనల్ని మనం అంచుకోగలుగుతాం. ఒకవేళ అట్లాంటి పరిస్థితుల్లో మనం లేమనుకో, అప్పుడు ఏం చేస్తాం, మనం బయటి వాళ్ళకి మన కోపాన్ని చూపించేస్తాం మన కోపాన్ని. ఆ కోపాన్ని చూపించడాన్ని బట్టి అవతలి వ్యక్తుల దృష్టిలో మనం ఏమైపోతాం చెప్పండి, చులకనగా మారిపోతాం. అవతలి వ్యక్తులు వీడు ఎప్పుడైనా ఇంత ఇలాగే చేస్తున్నాడనే ఆ విషయంలోనికి మనం వెళ్ళిపోతాం. కాకపోతే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఒకడు మూఢుడైనను వాడు మౌనంగా ఉంటే ఏం చేస్తాడంట, జ్ఞానం నించబడతాడు. అంటే నీకు ఎంత కోపం వచ్చినా, నీకు ఎంత ఉద్రేకం వచ్చినా, ఎంత ఆవేశం వచ్చినా నువ్వు ఆపుకుంటే ఆ పరిస్థితులు ఏమవుతావు చెప్పండి, జ్ఞాని అవుతావు. అవునా కదా? ప్రసంగి గారు మాట చెప్తే ఏంటంటే, ప్రతి దానికి కూడా సమయం ఉంటుంది, మాట్లాడడానికి సమయం ఉంటుంది, మనము నోరు ముయ్యడానికి సమయం ఉంటుంది. కాబట్టి ఏ సమయంలో ఏది చేస్తామో దాన్ని బట్టి ఒక వ్యక్తిత్వం అనేది ఏం చేస్తుంది, బయటపడుతుంది. అవునా కదా? ఒక వ్యక్తిత్వం అనేది, ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ అనేది ఎలా అంచనా వేస్తారంటే జనాలు, మనం మాట్లాడే మాటలను బట్టి, మనము ప్రవర్తించే ప్రవర్తనను బట్టి ఏం చేస్తారు, ఒక వ్యక్తి గుణాన్ని అంచనా వేస్తారు అవతల వ్యక్తి. అవునా? వాడు మంచోడా చెడ్డోడా అని చెప్పడానికి ఏంటంటే, మన ప్రవర్తనను బట్టి, మన మాటను బట్టి ఏం చేస్తారు, అవతల వ్యక్తి మన యొక్క గుణాన్ని అంచనా వేస్తాడు, మీరు మంచోడా కాదని. అవునా? అట్లాంటి పరిస్థితుల్లో బైబిల్ మనకు సెలవిస్తుంది ఏంటంటే, మితంగా అంటే తక్కువగా మాట్లాడేవాడు ఏంటంట, తెలివిగల్లోడు. ఇంకేం చెప్తుందంటే, ఎప్పుడైనా సరే ఎలా ఉండాలంట, శాంతంగా ఉన్నోడు ఏంటంట, వివేకి అవుతాడంట. ఎప్పుడైనా సరే ఏం చేయాలంట, శాంతంగా నిదానంగా. అవునా? అయితే మీకు కొన్ని లక్షణాలు చెప్పాను కోపం గురించి. అవునా? అయితే మనకు ఒకవేళ అట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎంతవరకు మనల్ని మనం శాంతంగా ఉంచుకుంటాం, ఎంతవరకు మన నోట్లో నుంచి మాట రాకుండా ఉంటాం చెప్పండి?
అవునా కదా? మనం చెయ్యని దానికి ఎవరు నిందేస్తే, మనం చేసిన దానికి ఎవరైనా తప్పుడుగా అపార్థం తీస్తే, అట్లాంటి పరిస్థితుల్లో మనం ఊరికేనే మౌనంగా ఉంటామా ఏమనకుండా? అయితే బైబిల్ ఏమంటుందంటే మాట్లాడతారు, కానీ మాట్లాడితే ఎలా మాట్లాడతారు? ఎట్లా మాట్లాడతారు చెప్పండి? అవతల వ్యక్తుల్ని ఇబ్బంది పరచకుండా, అవతల వ్యక్తుల్ని గాయపరచకుండా మాట్లాడుతానమాట. అంటే మనం రోషంగా మాట్లాడకుండా ఏం చేస్తాం? పదజాలాన్ని చాలా జాగ్రత్తగా నెమ్మదిగా మాట్లాడగలగడం అంట. అంటే వివేకి అయినవాడు ఏం చేస్తాడంట? శాంత గుణం గలవాడు వివేకి అవుతాడు. అంటే మనం మాట్లాడే మాట కూడా ఎలా ఉంటుంది చెప్పండి? అవతల వారికి శాంతి కలిగించాలంటే అవతలని నొప్పి పట్టించే విధంగా కాకుండా, అవతలని గాయపరిచే విధంగా కాకుండా మన మాట ఏం చేస్తాం? అవతలని శాంతపరిచే విధంగా. అంటే అవతలోడు మనల్ని లోకువ చేసి మాట్లాడితే, అవతలోడు మనల్ని తక్కువ చేసి మాట్లాడితే, అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఏం చేస్తాం? మనల్ని మనం తగ్గించుకొని మాట్లాడగలిగేవాడు ఏంటంట? శాంత గుణం గలవాడు ఏం చేస్తాడంటే వివేకి అవుతాడని చెప్తున్నాడు. ఏంటంట? రైట్. అయితే మూఢుడైన వాడు కూడా ఒకవేళ ఏం చేస్తాడు? మౌనంగా ఉంటే వాడు కూడా ఏం చేస్తాడు? జ్ఞాని అనబడతాడు. కాకపోతే మూఢుడైన వాడు ఏం చేయాలంటే వాడు నోరు మూసుకొని ఉండలేడు కనుక ఏం చేస్తాడు? బుద్ధిహీనుడిగా తన ప్రవర్తన కొనసాగిస్తాడు కనుక అటువాడు ఏం చేస్తాడు? బుద్ధిహీనుడిగా అంటే వీడు కోపిష్టివాడిగా, మహాకోపిగా, ముంగోపిగా జనాల్లో ఆ ప్రదర్శన అనేది అతడు చేయబడతాడు. కాబట్టి అట్లాంటి విషయాలు మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపం అనేది ప్రతి వ్యక్తికి వస్తుంది. ఏ వ్యక్తి అయితే దాన్ని అణుచుకొని ఆపుకోగలుగుతాడో అట్లాంటి వ్యక్తి మాత్రం ఏం చేస్తాడు? మన యొక్క సహవాసం అనేది చాలా జాగ్రత్తగా ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక చూడండి ఒకసారి 1వ అధ్యాయం 19వ వచనంలో కొన్ని విషయాలు అక్కడ మాట్లాడతాడు. యాకోబు గారు రాసుకు మాట చెప్తాడు చూడండి. 1వ అధ్యాయం 19వ వచనంలో ఏంటంటే, నా ప్రియ సహోదరులారా, ఏంటంట మీకు ఈ సంగతి తెలుసు గనుక ప్రతి మనుష్యుడు ఏం చేయాలంటే చెప్పండి? కోపాలు చెలరేగేది ఎక్కడంటే ఎక్కడ చెప్పండి? మాటలు మొత్తం పూర్తి కాకముందే మధ్యలో మాట్లాడుకొని ఇబ్బంది పెట్టే పరిస్థితులను మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే సగం మాట్లాడగానే పూర్తిగా వాళ్ళు ఏమంటున్నారు వినకుండా ఏం చేస్తారు? రియాక్ట్ అవుతుంటాం. నువ్వు అలా ఎలా అంటావు, అలా ఎలా చేస్తావు అన్నా కదా. అంటే ఒక వ్యక్తిని పూర్తిగా మాట్లాడినిచ్చేసి ఆడు ఏం చెప్తున్నాడు వినేసి మొత్తం విన్న తర్వాత ఏం చేయమని చెప్తున్నాడు? ప్రతి మనుషులు వినుటకి ఏం చేయాలంట? వేగిరపడాలి. అంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చెప్తున్నాడు జాగ్రత్త వినడానికి ప్రయత్నించండి. ఏమంటున్నాడు అసలు? ఆ వ్యక్తి దేని గురించి మాట్లాడుతున్నాడు, ఆయన బాధ ఏంది, ఆయన చింత ఏందని ఫస్ట్ మీరు ఏం చేయండి? వినడానికి వేగిరపడాలి. అంటే వినడానికి జాగ్రత్త ఉండి ఏ వ్యక్తి దేని గురించి అంటున్నాడు, అసలు అతని బాధ ఏంటి, అతని నొప్పి ఏంటి, ఆ విషయాన్ని మీరు జాగ్రత్త వినగలిగితే వాడు మిమ్మల్ని ఎందుకు అంటున్నాడు, ఏ విషయం గురించి అంటున్నాడో ఆ విషయం గురించి మీకు ఏం తెలుస్తుంది? అవగాహన అనేది వస్తుంది. మీరు అనుకున్నానే ఒక మాట అనగానే వారి మీద కోప్పడ్డము, అవునా కదా, ఊరికేనే అరిచేయడం అనేది సమంజసం కాదు. కానీ మీకు ప్రతి సంగతి తెలుసు, కానీ మరలా చెప్తున్నా ఏంటంట, కాబట్టి ప్రతి మనుషుడు ఏం చేయాలంట? వినడానికి ఏం చేయాలంట? వేగిరపడాలి. వినడానికి మీరు ఆ స్థాయి అనేది ఇవ్వాలి. వినడానికి మీకు ఆ మనస్సు అనేది ఉండాలి. ప్రతి వ్యక్తి ఏం చెప్తున్నాడో, ఏమంటున్నాడో ఏం చేయండి? మీరు కొద్దిగా శ్రద్ధగా వినండి. వాడు మిమ్మల్ని తిడుతున్నాడా, ఇంకేదైనా అంటున్నాడా అంటే అనండి, కానీ ఏం చేయండి? వాడు మొత్తం మాట్లాడేదాకా మీరు ఏం చేయండి? వాని బాధ ఏందో మీరు వినండి. విన్న తర్వాత ఏం చేయమంటున్నాడు? ఏం చేయాలంటే నెక్స్ట్ వాడు అనగానే అలా ఎలా అంటావా నువ్వు మరలా తిరిగి మాట్లాడకుండా ఏం చేయాలి? నిదానించి మాట్లాడు. అసలు వాని బాధ ఏంటి, వాని ఇబ్బంది ఏంటి తెలుసుకొని దానికి ఎలా మాట్లాడాలి, ఎలా సమాధానం ఇవ్వాలి అనే విధంగా మన యొక్క వ్యక్తిత్వం అనేది కనపరచగలగాలని చెప్తారు. ఏంటంటే మాట్లాడడానికి ఏం చేయాలంట? నిదానించే వాడికి ఉండాలి. అంటే ఏం మాట్లాడాలో చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలన్నమాట. వాడేదో అన్నాడు కదా అని మనం అన్నామంటే ఏం చేస్తామంటే ఏది పడితే అది అనడానికి సిద్ధంగా ఉంటాం, అవును కదా. చాలా విషయాలు ఏంటంటే కోపం యొక్క తీవ్రత ఎలా ఉంటుందంటే, మన లోపల ఎప్పుడైతే ఆవేశం వస్తుందో హృదయం లోపల అంతా కూడా ఏం చేస్తుంది చెప్పండి? బయటకు వస్తుంది. నువ్వు ఎంత ఆపుకుందాం అన్నా కానీ ఏం చేయదు, అది ఆగిపోదు, దాగిపోదు. కాబట్టి ఆ లోపలున్న మాటలన్నీ, నువ్వు ఎప్పటి నుంచో కూడబెట్టుకున్న మాటలన్నీ కూడా ఒకటేసారి ఎవరైతే ఆపోజిట్ పర్సన్ ఉన్నాడో, ఆపోజిట్ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి మీద ఏం చేస్తాం మనం? అనేస్తాం అన్ని, అవును కదా. అంటే అది చాలా ప్రమాదకరంగా, ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, గాయపరచబడతాడనే ఆ మైండ్ అనేది మనం లేకుండా ఏం చేస్తాం? అవతల వ్యక్తిని తిట్టేయడానికి, లేకుండా ఏది పడితే అది అనడానికి మనం ధైర్యం చేస్తున్నాం అవతల వ్యక్తిని. కాబట్టి ఏంటంటే అట్లాంటి
వాటి విషయాలు మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త ఉండండి. ఎందుకంటే మాట్లాడడం ఏంటి చెప్పండి, ప్రతి మాట కూడా ఏం చేయబడుతుంది చెప్పండి. మాటలన్నీ కూడా ప్రతి మాటకు కూడా మనం ఏం చేయాలి, లెక్క అనేది అప్పచెప్పాలి. కాబట్టి మనం మాట్లాడుతున్న మాట ఎలా మాట్లాడుతున్నాం, దేని గురించి మాట్లాడుతున్నాము, అది అవసరమైన మాటనేనా, అది అప్పుడు మాట్లాడాల్సిన మాటనేనా. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఏం చేయాలంటే మాట్లాడేటప్పుడు ఏం చేయాలి, మనం ఆలోచించుకొని మాట్లాడని చెప్తున్నాడు. మాట్లాడేటప్పుడు ఏం చేయాలంట, మాట్లాడటకు నిదానించే వాడికి ఉండాలంట. ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా ఆగారా మరి కోపం వచ్చినప్పుడు? ఆగారలేదండి. మీకు కోపం అనేది వచ్చింది, మాట్లాడిన సందర్భం నువ్వు చెప్పు అన్నప్పుడు ఏం చెప్తారు చెప్పండి? ఆగి చెప్తారా, లేకుంటే కోపం మీద మీ లోపల ఉన్న ఆవేశాన్ని కలుపుతారా? ఏం చేస్తుంది చెప్పండి? కోపం వచ్చినప్పుడు సాధారణంగా ఏం చేస్తారు చెప్పండి? మనిషి అంతా కూడా తన లోపల ఉన్నదంతా కూడా ఏం చేస్తాడు, బయటికి వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటా, అవునా కదా? తన లోపల ఉన్న ఆ బాధ, ఆ యొక్క లాభ అనేది బయటికి కక్కేస్తే ఏమవుతుంది చెప్పండి? మనసు తేలిక అవుతుంది, తర్వాత సంగతి తర్వాతలే, అవునా కదా? అంతే అనుకుంటాం. కానీ ఏంటంట, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా నిదానించండి. మీరు ఏమనుకుంటారో ఒక 5 minutes, ఒక 10 minutes ఆగారంటే ఏమవుతుంది చెప్పండి? అప్పుడు ఒక 5 నిమిషాలు మీ కోపాన్ని ఓపిక పట్టగలిగితే మీ హృదయంలో మాటలన్నీ కూడా ఏమైపోతాయి, ఆగిపోతాయి. అంటే నువ్వు వచ్చే ఫోర్స్ అనేది, నువ్వు ఆ కోపంతో అనే మాటలు ఒక 10 నిమిషాలు ఆగన్న మాటలు ఏమవుతుంది చెప్పండి? చాలా తేడా ఉంటుంది, అవునా కదా? కోపంలో ఏది పడితే అది అనేస్తాం, అవునా? ఎంత మాట అంటే అంత మాట అనేస్తాం. నోటికి ఏది వస్తుంది ఏం చేస్తాం, మనం మాట్లాడతాం. మాట్లాడిన తర్వాత ఏం చేస్తాం, మరలా దాని గురించి ఆలోచిస్తాం. మరి ఆ మాట అని ఉండకూడదు, అవునా కదా? అనవసరంగా మాట అన్నాని, అవునా కదా? అట్లాంటి మీ మనస్సాక్షి అనేది గాయపరచకుండా, నొప్పించకుండా, మీ మనస్సాక్షి మీ మీద నిందారోపణ చేయకుండా మాట్లాడేటప్పుడు ఏం చేయమంటున్నాడు? ఆగండి. ఫస్ట్గా మీరు ఏమైనా మాట్లాడాలంటే ఫస్ట్ ఏం చేయండి, అవతల వ్యక్తిని నిన్ను కోపిస్తున్నప్పుడు, అవతల వ్యక్తి నిన్ను కోపానికి రెచ్చగొడుతున్నప్పుడు నువ్వేం చేయి, ఫస్ట్గా ఆగు. నువ్వు వెంటనే మాట్లాడక ఏం చేయి, కొద్దిసేపు ఆగు. ఆగిన తర్వాత ఆలోచించి ఏం మాట్లాడాలి, అప్పుడు ఏం చేయి, సరైన మాట మాట్లాడాలి, అవును కదా? అంటే అవతల వ్యక్తి ద్వారా మనం అంటే అవతల వ్యక్తి చేతిలో మనం ఏం చేయొద్దు, తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించదు. నువ్వు మాట్లాడావంటే ఏం చేయాలి చెప్పండి? పెద్దోళ్ళైనా సరే, మీరు 10 మందిలోకి వెళ్ళినా సరే అనే మాట అంటే, ఒక వ్యక్తి మాట్లాడంటే ఆ మాట ఏం చేయాలి చెప్పండి? 10 మంది ఓకే అనేటట్టున్నారు, వాళ్ళు మాట్లాడింది కరెక్టేరా, అవునా కదా? వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. అంటే తప్పేం లేదు అంటే వాళ్ళు కోపంగా ఏదో అంటున్నారు, మనం ఏది పడుతుంది అనడానికి వీల్లేదు, అవునా కదా? ఎలా పడితే అలా తిట్టడానికి వీల్లేదు. కానీ ఏంటంట, ప్రతి వ్యక్తితో కూడా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు చెప్తారు ఏంటంట, ప్రతి వ్యక్తికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలనో మీకు తెలియజేయబడినకు మీ మాట ఎలా ఉండాలంటే చెప్పండి? ఉప్పు వేసినట్టు ఎలా ఉండాలంట? రుచికరమైనదిగా ఉండాలి, అవునా కదా? మీరు కూరల్లో ఉప్పు లేకుండా తింటే ఎట్లుంటుంది చెప్పండి? తినబుద్ధి అవుద్దా అది, అవునా కదా? అంటే మన మాట కూడా ఆ సందర్భాన్ని, ఆ సమయం లేకుండా మన లోపల ఏదో ఉంటే దాన్ని కక్కేస్తే ఏమవుతుందో చెప్పండి? అవతలలో వినేటోళ్ళకి ఎలా ఉంటుంది, అవతలు చూసేటోళ్ళకి ఎలా ఉంటుంది? నీకు ఎంతో బాధ ఉండొచ్చు, నీకు ఎంతో కోపం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ చూసే వ్యక్తులకు ఎలా ఉంటుంది? అది ఎంతో అసహ్యంగా అనిపిస్తుంది. కూర అయితే ఉప్పు లేకుండా ఎలా ఉంటుందో, మన మాటలు కూడా ఆ సమయం సందర్భం కాకుండా మన లోపల నుంచి వచ్చే ఆవేశమైన మాటలు కూడా అవతల వ్యక్తికి ఎలా కనపడతాయి చెప్పండి? చాలా చెడ్డవిగా, అసహ్యకరమైనవిగా కనపడతాయి. కనుక మాట్లాడేటప్పుడు ఏం చేయాలంట? రుచికరంగా ఉండాలి. మన మాటలు మాట్లాడేటప్పుడు చాలా రుచికరంగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, ఆలోచించి నిదానంగా మాట్లాడాలని చెప్తున్నాడు. రైట్. ఇంకేంటంటే నెక్స్ట్ చెప్తున్నాడు, మాట్లాడేటప్పుడు నిదానించి వాడును, కోపించుటకును. ఏంటంటే చెప్పండి? కోప్పడ్డానికి కూడా ఏం చేయాలంట? కోపం వస్తుంది, కానీ ఏం చేయండి, మీరు నిదానించండి. కోప్పడ్డానికి కూడా మీరు ఏం చేయాలి? ఆగండి. ఊరికేనే కోప్పడద్దు, ఊరికేనే ఆయాసపడద్దు, దానివల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదని చెప్తున్నాడు. ఎందుకంటే చెప్తున్నాడు 20వ వచనంలో, ఎందుకనగా నరుని కోపము ఏంటంటే చెప్పండి? నరుని కోపం ఏం చేయదంట? దేవుని నీతి నెరవేర్చింది. ఎందుకు నెరవేర్చింది అని చెప్తున్నాడు అంటే కింది మాటలు చెప్తున్నాడు 21వ వచనంలో, అందుచేత సమస్తమైన కల్మషంను, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించగలుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. ఏంటంటే ఏమని చెప్తున్నాడు?
ఈ కోపం అనేది బయటికి ఎందుకు వస్తుంది? కోపం అనేది ఎందుకు మనకు బయటకు చూపిస్తామంటే ఏమైపోయిందంటే చెప్పండి, ఏమని చెప్తున్నాను? అందుచేత సమస్తమైన కల్మషం ఏమైపోయిందంటే చెప్పండి, ఏమైపోయింది చెప్పండి? కోపం ఎందుకు వస్తుంది? కల్మషం అంటే ఏంటి చెప్పండి? మన లోపల ఏవో పాత అన్నీ కూడా ఉంటాయి, అవునా కదా? అవన్నీ కూడా లోపల ఏం చేస్తాం మనం? ఒక బెడ్డలు చేసేస్తాం, అవునా కదా? జాగ్రత్తగా దాన్ని ఏం చేస్తాం? చుట్టూ ఉంచేస్తాం. లోపల అంతా కూడా కట్టేసుకొని ఉంచేసుకొని ఏం చేస్తాం? అదంతా కూడా జాగ్రత్తగా దాపెట్టుకొని ఒక్కొక్కటి ఏం చేస్తాం మనం? ఒక ఉల్లిపాయ పొట్టుకానికి ఎలా అయితే తీస్తామో అట్లా తీసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుంది? అప్పుడు లోపల ఉన్నది అంతా కూడా ఏం చేస్తుంది? అది ఏం చేస్తుంది? బయటకు వస్తూ ఉంటుంది. ఆ కల్మషం అంతా కూడా బయటకు వస్తుంది. కాబట్టి అట్లాంటి దాన్ని ఏం చేయాలంట? వదిలేసేయండి. నెక్స్ట్ ఏమొస్తుందంటే విర్రవీగుతున్న ఏమవుతుందంట? దుష్టత్వం వస్తుంది, అవునా కదా? మన కోపం ఒకరి మీద గట్టిగా అరుస్తున్నాం, లేకపోతే గట్టిగా ఒక మాట అంటున్నాం అంటే లోపల ఏమున్నట్టు? నీకు ఏమవుతుంది చెప్పండి? నేను తగ్గించుకునే తత్వం అనేది లేదు, అవునా కదా? ఒక మాట అంటే నీకు పడే గుణం అనేది లేదు. అలా గుణం అనేది లేనప్పుడు నీలో ఏమొస్తుంది? ఇక విర్రవీగే తత్వం వస్తుంది, అవునా? అంటే నాకంటే ఎవరు తక్కువ, నేను వానికంటే ఏం తక్కువ, నన్ను ఎందుకు ఆ మాట అంటాడు, నేను ఏం తక్కువ చేస్తాను, ఏమన్నాను, ఇవన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి? ఆ లోపల నుంచి మనకు అన్నింటిని కూడా బయటకు వచ్చేసి ఏం చేస్తాయి చెప్పండి? మనల్ని తప్పుడు దారిలో నడిపిస్తాయి. కాబట్టి అట్లాంటి దానిలోనికి మనం ఏం చేద్దంట? చాలా జాగ్రత్తగా వెళ్ళొద్దు. లోపల కల్మషం అనేది లేకుండా ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చామో మన లోపల నుంచి ఏం చేయాలి చెప్పండి? కల్మషాన్ని అంతా కూడా తీసేయాలి ఫస్ట్గా. ఎప్పుడైతే కల్మషాలని మనం తీసేస్తుంటామో అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? క్రీస్తు లోపల నాటబడతాం మనం. ఎప్పుడైతే క్రీస్తు లోపల నాటబడతామో అప్పుడు చెప్తున్నాడు, మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యం ఏం చేయాలంట? సాత్వికంతో అంగీకరించాలి. వాక్యాన్ని ఎప్పుడైతే మనం స్వీకరించడానికి ఇష్టపడతాం మన లోపల ఉన్నదంతా కూడా ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. ఏది కూడా అంటే ఏదైతే మన లోపల క్రోధం ఉంటుంది, ఏదైతే ద్వేషం ఉంటుందో, ఏదైతే పగ ఉంటుందో, ఏదైతే కక్ష ఉంటాయో ఇవన్నిటిని కూడా ఎప్పుడైతే వాక్యం మన లోపల తీసుకుంటామో అప్పుడు ఏమవుతాయి? మన దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. వాక్యం లోపలికి వెళ్తే, వాక్యం బయట నుంచి బయటికి వెళ్తే ఇవన్నీ లోపల ఉంటాయి, అవునా కదా? ఎప్పుడైతే వాక్యం లోపలికి వెళ్తుందో ఇది తప్పని ఏం చేస్తుంది? మనకి అన్నిటిని కూడా హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, ఖండిస్తూ ఉంటుంది. ఇలాంటి చేయొద్దు, ఇలా ఉండొద్దు, ప్రతి దాన్ని కూడా ఏం చేస్తుంది? మనల్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంది వాక్యం. వాక్యం మన లోపల దాకా వెళ్ళలేదు అనుకో, అది ఏం చేయదు? నీ లోపల ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఏం చేస్తాయి? వాక్యాన్ని బయటికి పంపిస్తాయి. వాక్యాన్ని బయటికి పంపించడం వల్ల మనం ఏం చేస్తాం చెప్పండి? చిన్న దానికి చిరాకు పడుతున్నాం, చిన్న దానికి కోపగించుకుంటున్నాం, నోటికి ఎంత వస్తే అంత ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? మాట్లాడేస్తుంటాం, అవునా కదా? చాలా విషయాలు ఏం చేస్తాం? చిన్న పెద్ద అనేది కూడా ఏం చేయాలి చెప్పండి? మనం అంటే ఆలోచన రహితంగా మనం ఏం చేస్తాం? ప్రవర్తిస్తుంటాం. మన కోపాన్ని బయటకు తెచ్చి, ఆ కోపాన్ని ఎందుకు బయటకు వస్తుందంటే వాక్యం లోపల లేదు. వాక్యం లోపల అయితే ఏమవుతుంది చెప్పండి? ఏం చేస్తుందంట? ఏం చేయదండి? ప్రేమ ఏం చేయదంట? త్వరగా కోప్పడదు, ఓకేనా? వాక్యం మన లోపలికి వచ్చింది అనుకో ప్రేమ అనేది చూపిస్తుంది. దాన్ని బట్టి ఏం చేద్దంట? ఎప్పుడైనా సరే త్వరగా కోప్పడదని ఎందుకంటారంటే కొద్దిసేపు అయిందంటే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? అప్పుడు నువ్వు ఒకసారి నీ కోపాన్ని ఆపుకున్నాను, కొద్దిసేపు అయినాక ఏమవుతుంది అంటే అందరి ముంగట భక్తి వేషం కాకుండా నిజంగానే కోపం వచ్చినట్టు అనిపించుకున్నాం అనుకోండి, కొద్దిసేపు అయిన తర్వాత కోపం అంతా కూడా కొద్దిసేపు ఆలోచిస్తే మనకి ఏమవుతుంది చెప్పండి? పర్లేదు, ఈ మాట అనప్పుడు నేను ఏం చేశాను? మంచి పని చేశాను. అనవసరంగా అంటే ఏమవుతుంది? ఇబ్బంది పడుతుందేమో. చాలా విషయాల్లో మన బంధాలు తెగిపోతుంటాయి. ఎందుకు? మాట నడుచుకోకుండా, అవునా కదా? చాలా సందర్భాల్లో బంధాలు కానీ సంబంధాలు కానీ అనుబంధాలు కానీ తెగిపోవడానికి గల కారణాలు ఏంటంటే మన కోపం, అవునా కదా? కోపాలే కారణం. కోపం వల్ల ఏమవుతుంది? అన్ని బంధాలు కూడా ఏం చేస్తారు? తెగిపోతుంటారు. అందరూ కూడా మాట్లాడకుండా దూరం అవుతుంటారు మన కోపాన్ని బట్టి. కాబట్టి ఏంటంటే చెప్తున్నాడు, యాకోబు గారు రాసి చెప్తున్నాడు, ఎప్పుడైనా సరే మీరు ఏం చేయండి? మీకు ఈ సంగతి తెలుసు కానీ మరలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా ప్రియ సహోదరులారా, మీ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు ఏం చేయాలంట? మీరు వినడానికి ఏం చేయండి? వేగిరపడండి. ఏ వ్యక్తి ఏం చెప్పినా సరే మీరు ఏం చేయండి? ఫస్ట్గా వినండి. వాని బాధ ఏంటి, వాని ఇబ్బంది ఏంటి, ఫస్ట్గా వింటే ఏం చేస్తారు మీరు? మొత్తం వింటే ఏం చేస్తుంది? మీకు అర్థమవుతున్నాను కదా? వాని ఆవేశం ఏంటో, వాని ఆవేదన ఏంటో మొత్తం వింటే మీకు అర్థమవుతుంది. ఏ వినకుండా సగం తెలుసుకొని సగం వేసి కోపాలు తెచ్చేసుకొని పంతాలు పడితే ఏమొస్తుంది చెప్పండి? అవునా కదా? ఒక వ్యక్తి
ఈ కోపం కానీ అవతల వ్యక్తి మీద కక్ష కానీ ఎప్పుడు ఎదురవుతుందంటే పూర్తిగా ఒక వ్యక్తి ఏం చేయకపోవడం, అర్థం చేసుకోకపోవడం, దానికి సమయాన్ని ఇవ్వకపోవడం. అవునా కదా? ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తికి పూర్తిగా తెలుసుకుంటే అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఏ వ్యక్తి కూడా ఏ ఇబ్బంది ఉండదు. కానీ తెలుసుకోకుండా సగం మధ్యలో మాటలు వినా, కొన్ని మాటలు పట్టుకున్నా, మనం ఏదో పరిస్థితుల్లో ఆ విషయాలన్నింటినీ కూడా ఏం చేస్తాం, అవతల వ్యక్తిని ఏం చేస్తాం, మనం చెడు అభిప్రాయం తెచ్చుకుని అవతల వ్యక్తి ఏది చెప్పినా సరే మనకి ఏమవుతుంది చెప్పండి? ఆల్రెడీ నీ మైండ్లో ఏం చేసావు, ఒక వ్యక్తి గురించి ఒక ముద్రను వేసుకొని పెట్టుకున్నావు, వాడు మంచోడు కాదు, వాడు అన్ని మంచి మాట చెప్పిన మంచోడు కాదు అని ఇలాంటి ముద్ర మనం మైండ్లో వేసుకున్నాం అనుకోండి, ఆ వ్యక్తి నీకు ఎన్ని వచ్చి చెప్పినా సరే నీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఒక వ్యక్తి గురించి మనం మైండ్లో ఊహించుకున్నాం అనుకోండి, వాడు మంచోడు కాదని నువ్వు ఫిక్స్ అయిపోయావు అనుకోండి మైండ్లో, వాడు నీకు ఎంత మంచి చెప్పినా, ఎంత మంచి మాటలు చెప్పినా, నీకు ఎంత మంచి చేసినా సరే ఆ వ్యక్తి గురించి నీ మైండ్లో ఏముంటుంది చెప్పండి? కోపమే ఉంటుంది, పగనే ఉంటుంది, మంచి అనేది నీ హృదయంలోనికి రాదు. కాబట్టి ఏంటంట, ఫస్ట్గా మీరు ఏం చేయండి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ విషయంలో ఉన్నా సరే ప్రతి వ్యక్తితో కూడా ఏం చేయండి చెప్పండి? వినడానికి మీరు ఏం చేయాలంట? వేగిరపడాలి. వినడానికి మీరు నిదానించండి. ప్రతి ఏ వ్యక్తి చెప్పినా సరే వినడానికి ఉండండి. దాని తర్వాత ఏం చేయాలంట? మాట్లాడేటప్పుడు ఏం చేయాలంట? ఆగండి, ఆలోచించి మాట్లాడండి. తర్వాత ఏం చేయమంటాడు? కోపగించేటప్పుడు ఏం చేయాలి? ఆగండి, అక్కడ కూడా ఆగండి అని చెప్తాడు. ఎందుకంటే అదేం చేయదు, నీ కోపం అనేది నువ్వు అన్న మాట వల్ల నువ్వేదో నీ లోపల ఆవేశం తగ్గుతుంది తప్ప, నీ లోపల అక్కసు తగ్గుతుంది తప్ప దేవునికి దానివల్ల వచ్చేది ఏమి కూడా లేదు. అవునా కదా? కాబట్టి ఏంటంట చెప్తున్నాడు, అందుచేత సమస్తమైన కల్మషాన్ని, విర్రవీగుతున్న దుష్టత్వాన్ని మానేసి లోపల నాటబడి మీ ఆత్మను రక్షించడానికి శక్తి గల వాక్యం ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? సాత్వికంతో అంగీకరించండి. అంగీకరించిన తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ చేస్తున్నాడు. ఏంటంటే చూడండి, మీరు ఏంటంట, మీరు వినువారు మాత్రమే ఉండి ఏంటంటే దాని కంటిన్యూషన్ మళ్ళీ చెప్తాను. ఏంటంట, ఇవన్నీ మాకు తెలుసులే, ఇలా చేయాలని మాకు తెలుసులే అని అంటారు. కానీ ఏంటంట, అట్లా కాదు, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు ఏం చేద్దంట? నెక్స్ట్ ఏం చేస్తున్నాడు చెప్పండి? మాకు ఇవన్నీ తెలుసులే, ఎలా కంట్రోల్ ఉండాలో తెలుసులే అని మీరు అనుకోకండి. ఏం చేయండి చెప్పండి? అట్లా అనుకొని ఏం చేయొద్దంట? మిమ్మల్ని మీరు ఏం చేయొద్దని చెప్తున్నాడండి. ఏంటంట, మన కోపం గురించి తెలుసులే, అన్నీ తెలుసులే అని మరలా ప్రవర్తించితే ఏమవుతుంది చెప్పండి? ఏం చేస్తాము? మనల్ని మనం మోసం చేసుకుంటాం. దేవుని మోసం చేస్తాం, సంఘంలో ఉన్న వారిని మోసం చేస్తుంది కాదు. ఎవరిని మోసం చేస్తామంట? ఎవరిని మోసం చేస్తాం చెప్పండి? మనల్ని మనమే మోసం చేస్తున్నాం. అవతల వ్యక్తి వచ్చి మనల్ని మోసం చేయడం అవసరం లేదు. సంఘంలో ఉన్న వారిని మనం మోసం చేస్తున్నాం అనుకోవడం లేదు. దేవుని మనం మోసం చేస్తున్నట్టు కాదు. కానీ ఏంటంట, మనల్ని మనమే మోసం చేసుకుంటాం. అవును కదా? భిన్న వాక్యం ప్రకారంగా ప్రవర్తించకుండా ఉంటే, భిన్న వాక్యాన్ని మన హృదయంలోకి తీసుకోకుండా మన ప్రవర్తన అనేది ఉంటే, మనల్ని మనం ఏం చేస్తున్నాడు చెప్పండి? మోసం చేసుకున్నట్టు, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నట్టు చెప్తున్నాడు. ఇంకా ఏంటంట, ఏదైతే వింటున్నారో దాని ప్రకారం ఏం చేయాలంట? చేసేవాళ్ళుగా ఉండండి. కాబట్టి ప్రతి విషయాలు ఏంటంట చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. ఎప్పుడైతే మనము ఆ జాగ్రత్త అనేది కోల్పోతామో ఏమవుతుందో చెప్పండి? దేవునికి దూరం అవ్వడానికి చాలా సామెతలు చదవండి. సామెతలు 15:3 చూడండి ఒకసారి. 15:18. పదిహేను 18 వర్షంలో ఏం చేస్తాడు చెప్పండి? కోపోద్రేకి అగువాడు కలహమును రేపును దీర్ఘశాంతుడు. ఏం చేస్తారు చెప్పండి? కోపం మన లోపల ఉందంటే మనం ఏం చేస్తామంటే చెప్పండి? ఏం చేస్తావు? కలహాన్ని రేపుతావు. అంటే గొడవ పెద్ద చేయడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు అంతే. కోపం అనేది హృదయం నీ లోపల ఉంటే చిన్న చిన్న విషయాలకు ఏం చేస్తావు చెప్పండి? చాలా పెద్దది అవుతుంది, కలహం అనేది అవుతుంది. ఒకవేళ నువ్వు ఆ కోపాన్ని అణచగలిగితే ఏం చేస్తావు చెప్పండి? దీర్ఘశాంతుడు ఏం చేస్తాడంట? వివాదాన్ని అణచి, అంటే పెద్ద గొడవ అవుతున్నా సరే, అది పెద్ద గొడవ కావడానికి సిద్ధంగా ఉన్నా సరే, దీర్ఘశాంతులుగా నువ్వు ఉండగలిగితే ఏమవుతుంది చెప్పండి? అక్కడ
ఆ గొడవ అనేది అణిచివేయబడుతుంది. ఆ పెద్ద గొడవ జరగకుండా ఉంటుంది. అలాగే 22, 24 దీంట్లోనే 22, 24 దీంట్లోనే సామెతలు 22వ అధ్యాయము 24వ వచనంలో ఏం చేయని చెప్తున్నాడు. ఎప్పుడు ఏం చేయొద్దంట? కోపచిత్తునితో సహవాసం చెయ్యకము, క్రోధం గలవానితో ఏం చేయొద్దండి చెప్పండి? కోపచిత్తునితో సహవాసం చెయ్యకము, క్రోధం గలవానితో పరిచయం కలిగి ఉండకము, నీవు వాని మార్గం అనుసరించి ఏమవుతున్నాడు చెప్పండి? నువ్వు వాని మార్గాన్ని అనుసరించి నువ్వేం చేస్తావు చెప్పండి? నీ ప్రాణానికి ఉరి తెచ్చుకుంటావు. రైట్, అంతవరకు చాలు. ఏంటంట? నీ ప్రాణానికి ఏం చేస్తావు చెప్పండి? ఉరి తెచ్చుకుంటుందేమో కోపచిత్తునితో. అలాగే కోపం క్రోధం గలవానితో ఎప్పుడైతే మన సహవాసం అనేది వాడుకుంటుందో మనకేమవుతుందంటే చెప్పండి? ఏమవుతుందంట? ప్రాణానికి ఉరి అవుతుందంట. ఎప్పుడైతే అట్లాంటి దారిలోనికి, ఎందుకంటే వానితో వెళ్తాం కనుక, వానితో నడుస్తాం కనుక మనం కూడా ఎలా తయారవుతాం? వానిలాగానే తయారవుతాం, అలాగనే ప్రవర్తిస్తాం. అలా ప్రవర్తించడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే ఏమవుతుందంటే చెప్పండి? ప్రాణానికి ఉరి అవుతుంది. ఎప్పుడైనా సరే మన కోపం అనేది ప్రాణానికి ఉరి అవుతుంది. అవును కదా? లోకంలో ప్రాణానికి ఉరి అవుతుంది. మరి క్రీస్తు జాడలోనికి వెళ్తే మత్తయి సువార్తలు చెప్తారు కదా, తెలిసిన వాటిని అందరికీ 5వ అధ్యాయంలో మాట్లాడతాడు. 22వ వచనంలో నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడును ఏం చేస్తాడు చెప్పండి? కోపపడే ప్రతి వాడు ఏం చేస్తాడంట? విమర్శ దినాన్ని నిలబడడానికి సిద్ధంగా ఉండాలి. అవునా కదా? అంటే ఊరికేనే మనం ఎవరి మీద కోపాన్ని తెచ్చుకుంటే, ఊరికేనే ఏమైనా కోపంగా మనం ప్రవర్తించినట్లయితే ఏం చేయాలి చెప్పండి? దేవుని ఎదుట ప్రతి దానికి కూడా ఏం చేయాలి? ఎందుకు కోపడ్డావో దాని లెక్క చెప్పాలి. ఓకేనా? కాబట్టి ప్రతి పరిస్థితిలో కూడా ఏం చేయాలి చెప్పండి? కోపాన్ని ఏం చేసుకోవాలి? మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన కోపాన్ని ఏం చేస్తాలి? ఎప్పుడైనా సరే మనం అదుపులో ఉంచుకోవాలి. అవునా కదా? అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలు చెప్తున్నాను ఏంటంటే, ప్రేమ ఎలా ఉంటుందంటే ఎట్టి పరిస్థితులైనా సరే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయదు? త్వరగా కోప్పడు. ఎందుకంటే ప్రేమకు దాన్ని ఏం తెలుసు? దాని లక్షణాలు అన్నీ కూడా తెలుసు. అవునా? ఎప్పుడైతే మనం క్రీస్తులో ఫలిస్తామో, ఆ క్రీస్తులో ఫలించిన వ్యక్తి ఎట్లా అవతల వాళ్ళతో ప్రేమతో మెలగాలని చూస్తాను తప్ప తన లోపల ఈ ద్వేషాన్ని, కల్మషాన్ని, ఆ యొక్క దుష్టత్వాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలి చెప్పండి? ఇష్టపడడం. అంటే క్రీస్తులో ఎప్పుడైతే మనం ఫలిస్తున్నామో మన హృదయాల్లో నిలిచి ఉండాల్సింది క్రీస్తు ప్రేమ, క్రీస్తు మాదిరి, క్రీస్తు తత్వం. దానిలోనే మనం వెళ్ళాలి తప్ప బయట ఉన్న కల్మషాన్ని అంతా, బయట ఎవరు చేస్తున్న ఆ కల్మషాన్ని అంతా మన హృదయాల్లో నింపుకోవడానికి ఏమవుతుంది చెప్పండి? ఏమవుతారంట? ప్రాణాలకు గురి అవుతుంది. అవునా కదా? మన చాలా విషయాల్లో మనం ఏమనుకుంటామంటే, అవతల మనం దేశిస్తున్నాడు కదా, అవతల మనం ఇబ్బంది పెడుతున్నాడు కదా. అంటే దేవుడిచ్చే మాట ఏంటంటే, ఎవడు ఏదైతే ఆలోచిస్తాడో దానికి ఏం చేస్తాడు చెప్పండి? మనకు తెలిసిన సంవత్సరం. అవునా కదా? ఎవరు తవ్వుకున్న గోతులు ఏం చేస్తారు? అవునా కదా? అవునా? ఎవరైతే తవ్వుకుంటారో ఆ గోతులు ఏం చేస్తారు? వాళ్ళే పడతారు. ఎవరైతే మనం సమాధానం ఉంటామో, సమాధానంగా వెళ్తామో, నీ సమాధానం ప్రకారమే నువ్వు ఎంత సమాధానం ఉంటే ఏం చేస్తాడు దేవుడు? నేను అంత సమాధానంతో ఉంచుతాడు. మనం ఎంత కోపంతో అవతల వ్యక్తి, ఎంత ద్వేషాన్ని వెళ్ళగలుగుతాం, ఎంత కోపంతో అవతల వ్యక్తి మనం ప్రవర్తిస్తామో అదంతా కూడా ఎవరి మీదకి వస్తుంది? మనం ఒకవేళ అవతల వ్యక్తిని కోపం కలిగి ఉన్నాం అనుకోండి, అదంతా కూడా ఎవరి మీదకి వస్తుంది? మన మీదకే వస్తుంది. ఒక వ్యక్తులతో మనం సహవాసం ఉండడానికి, ఆ వ్యక్తులతో మనం సరిగా కలిసి ఉండడానికి మనం ఇష్టపడలేము అనుకో, దేవుడు ఎవరి మీద తెస్తాడు? అది మరలా మన మీదకే తీసుకొని వస్తాడు. ఎప్పుడైతే నీ హృదయం కల్మషం లేకుంటుందో దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ ప్రకారంగా మనం నడిపేయడానికి సిద్ధపడతాడు తప్ప మన హృదయాల్లో అంత కల్మషాన్ని నింపుకుని అనుకోండి, దాన్ని బట్టి ఏం చేయడు చెప్పండి? దేవుడు మన హృదయంలో ఉన్న దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని జాగ్రత్తగా ఉంచడమా, భద్రపరచడమా, లేకుంటే శాపానికి అప్పగించడమా, నీతికి అప్పగించడం అనేది చేస్తున్నాడు. అంటే మన హృదయంలో ఉన్న విషయాన్ని బట్టి, మన హృదయంలో మెరుగుతున్న ఆలోచనని బట్టి దేవుడిని ఏ స్థాయిలో ఉంచాలని చూస్తుంటాడు. కాబట్టి మన హృదయంలో ఎప్పుడైతే
మంచి అనుకుంటుంటే అవతలి వారితో మనం ప్రేమగా మెలగాలనే ఆలోచన మన హృదయాలకు ఎప్పుడైతే వస్తుందో అట్లాంటి దాన్ని బట్టి దేవుడు ఎప్పుడైనా సరే మనకి ఏం చేస్తాడు చెప్పండి, మంచిని చేస్తాడు, మంచి పరిస్థితులను నడిపిస్తాడు. కాబట్టి ఏంటంటే ప్రేమ ఎప్పుడైనా సరే ఏం చేయదు, త్వరగా కోప్పడదు, ప్రతి పరిస్థితులను కూడా ఏం చేస్తుంది, అదన్నింటినీ కూడా భరిస్తుంది.